హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇదొక ఫ్యాబ్రిక్ సంబంధించింది. ఈ ఫ్యాబ్రిక్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఉత్తర ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఫేమస్. అది మనకి పొందూరు ఖాదీ. సో ఈ యొక్క పొందూరు ఖాదీ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇటీవలనే దానికి జిఐ ట్యాగ్ అనేది ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క శ్రీకాకుళం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ అందరికీ కూడా కంగ్రాట్స్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సరే, మనం దీనికన్నా ముందు డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ఒకసారి దీని యొక్క హైలైట్స్ ఏందో డిస్కస్ చేద్దాం. ఇప్పటికి టాపిక్ సంబంధించింది. దాని తర్వాత సిలబస్ లింకింగ్, దెన్ డీటెయిల్లోకి వెళ్దాం యాజ్ యూజువల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొందూరు ఖాదీ జిఐ ట్యాగ్. సో ఈ కాంటెక్స్ట్లో అసలు జిఐ ట్యాగ్ అంటే ఏంటి అండ్ జిఐ ట్యాగ్ యొక్క ఆవశ్యకత, అలానే జిఐ ట్యాగ్ని ఇచ్చేటటువంటి యొక్క సంస్థ ఏంటి అండ్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది. అలానే వీడియో చూస్తూ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. వెరీ సింపుల్. ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వస్తే అది ఎన్ని సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ యొక్క పొందూరు ఖాదీ అనే దాన్ని గాంధీ గారు ఈ ఖాదీ అంటే దీని యొక్క క్వాలిటీ ఎంత నచ్చిందంటే గాంధీ గారు ఈ యొక్క ఖాదీ గురించి తను రాసినటువంటి న్యూస్ పేపర్, అంటే రాయడం ఇన్ ద సెన్స్ తను ఎడిటర్గా పనిచేసినటువంటి న్యూస్ పేపర్ అయినటువంటి యంగ్ ఇండియాలో కూడా ప్రస్తావించారు. అలానే గాంధీ గారు ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్ని కూడా మెయింటైన్ చేశారు. మీకు ఐడియా ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, వీడియో అయిపోయిన తర్వాత కానీ పాజ్ చేసి గుర్తొచ్చినవి కానీ. అలానే సో మీకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్, అలానే డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్ డిఈహెచ్. ఓకే, దీంతోపాటు మనకి ఏపీఈడిఏ ఉంటుంది. దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జిఐ ట్యాగ్స్ని ప్రమోట్ చేయడానికి లేదా జిఐ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి మనం ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చాం 1989లో. దాని తర్వాత జిఐ ట్యాగ్ అనేటువంటి సిస్టమ్ని 2003 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ కూడా మనం కవర్ చేస్తాం అనమాట ఈ వీడియోలో. ఫైనల్గా జిఐ ట్యాగ్ రావడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్. ఓకే, సరే, డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక జిఎస్ పేపర్ 1, 2, 3, 4 అన్నింటిలో కూడా దీన్ని మీరు లింక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్టయితే కనుక ఈ టాపిక్ ఏవైతే కనుక మీకు ఏ పేపర్లో ఉంటుందో ఆ పేపర్కి లింక్ చేసుకోండి. ఓకే, సరే, ఫస్ట్ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చిందని మనం అనుకున్నాం కదా. ఈ పొందూరు ఖాదీ అనేది యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లాలో చాలా పాపులర్ అనమాట. ఇది యొక్క ఖాదీ అనేది హ్యాండ్ ఓవెన్, అంటే మనకి చేతి పైన మనకి మరమగ్గాలు అంటాం కదా, హ్యాండ్లూమ్స్ అంటాం కదా, అలా అనమాట. దాని ద్వారా ఈ యొక్క క్లాత్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. జిఐ ట్యాగ్ ఇచ్చినటువంటి సంస్థ ఏంటి మనకి జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జిఐ ట్యాగ్ అంటే ఏందో ఒకసారి మనం బ్రీఫ్గా మనం ఆలోచించడానికి ట్రై చేద్దాం. సో జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఐ ట్యాగ్లో మనకు అర్థం కావాల్సింది ఒక జాగ్రఫికల్ లొకేషన్ అన్నమాట. ఓకే, జాగ్రఫికల్ లొకేషన్ అంటే ఒక ప్రాంతంలో ఉండేటటువంటి అది ఫుడ్ అయినా లేదా ఒక ప్రాంతంలో ఉండేటటువంటి ఏదైనా సరే అగ్రికల్చరల్ ప్రొడక్ట్ లైక్ ఇప్పుడు డార్జిలింగ్ టీ అంటాం కదా మనం, అగ్రికల్చర్ ప్రొడక్ట్. ఓకే, ఫుడ్ అయితే కనుక మనకి హలీం లాంటిది. ఓకే, అలానే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా సరే కల్చరల్ ప్రొడక్ట్ అనుకోండి. ఓకే, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చరల్ ప్రొడక్ట్ ఇప్పుడు రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తిరుపతి లడ్డు అంటుంటాం కదా, ఇలా. సో ఒక ప్రాంతానికి సంబంధించినవి ఇట్లాంటివి ఏవైనా సరే అవి పాపులర్ అయ్యారనుకోండి. ఓకే, పాపులర్ ఎందువల్ల పాపులర్ అయితే ఆబ్వియస్గా ఎందువల్ల అంటే వాటి యొక్క క్వాలిటీ వల్ల పాపులర్ అవుతాయి. ఓకే, లేదా వాటికి ఉన్నటువంటి ఏదైనా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ వల్ల పాపులర్ అవుతాయి. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు తిరుపతి లడ్డుకున్నట్టు. ఓకే, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఇలా పాపులర్ అయినప్పుడు మరి వీటిని వేరే ఎవరైనా సరే కూడా మళ్ళీ కాపీ చేసి వేరే ప్రాంతంలో కూడా వీటిని సేమ్ తయారు చేయడానికి ట్రై చేస్తారు కదా ఈ జాగ్రఫికల్ లొకేషన్లో కాకుండా. మరి ఈ జాగ్రఫికల్ లొకేషన్లో కాకుండా వేరే లొకేషన్లో వీటిని చేస్తే వీటికి ఆ క్వాలిటీని మనం గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. అలానే ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో తయారు చేస్తున్నాయి కదా. కాబట్టి ఈ జాగ్రఫికల్ లొకేషన్లో తయారైనటువంటి ఈ ప్రోడక్ట్కి అంటే ఈ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఓకే, సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ట్రెడిషనల్ నాలెడ్జ్ వల్ల వచ్చేటటువంటి పాపులర్ అయినటువంటి ఈ ప్రొడక్ట్స్కి ప్రొటెక్షన్ అనేది ఉండాలి కదా. సో ప్రొటెక్షన్ కాపాడడానికి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి మనం స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్టే
జిఏ ట్యాగ్స్ అనమాట, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ ట్యాగ్ అనేది మనం చెప్పినటువంటి వీటికి ఫస్ట్ ఒక 10 years ఇస్తారు. ఆ 10 years తర్వాత ఫర్దర్గా కూడా ఇంకొక 10 years వరకు రెన్యూ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ 10 years తర్వాత కూడా కావాలంటే అప్పుడు సేమ్ మరి ఆ ప్రోడక్ట్ అనేది ఆ ప్రాంతంలో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయబడుతుందా లేదా ఇట్లాంటివన్నీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ జిఐ ట్యాగ్ని మనం గ్లోబల్ లెవెల్లో చూసినట్టయితే కనుక ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో భాగమని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించి మనకి ప్యారిస్ కన్వెన్షన్ అనేది స్టాండర్డ్. ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనమాట. మీకు గుర్తుంటే కొన్ని మంత్స్ బ్యాక్ నేను మీకు ఇటాలియన్ బ్రాండ్ ప్రాడా వాళ్ళు మన ఇండియాకి సంబంధించినటువంటి కొల్హాపూరి చెప్పుల్లాగా సేమ్ తయారు చేసినప్పుడు మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ వైలేట్ అయినాయని మనం డిస్కస్ చేసాం. ఓకే, సరే. మరి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే అర్థమైంది కాబట్టి ఒకసారి పొందూరు ఖాదీ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. పొందూరు ఖాదీ అనేది మనకి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్. ఇది శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించినటువంటి పాపులర్ అనమాట. లోకల్లో దీన్ని వీళ్ళు పట్నూలు అంటారు. అండ్ ఇది ఎందుకు పాపులర్? ఆబ్వియస్లీ ఇట్లాంటి హ్యాండ్లూమ్ వాటి యొక్క స్పెసిఫిక్ డిజైన్ వల్ల కానీ వాటి యొక్క టెక్స్చర్ స్మూత్నెస్ ఇట్లాంటి వాటిలో పాపులర్ ఉంటుంది. అండ్ మహాత్మా గాంధీ గారు స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఈ యొక్క పొందూరు ఖాదీ గురించి తన యంగ్ ఇండియాలో కూడా ప్రస్తావించారు. అంటే దీనికి ఉన్నటువంటి పాపులారిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు అన్ని ప్రొడక్ట్స్ అవి పాపులర్ అయి ఉంటాయి. ఓకే, ఆర్ఎల్స్ అవి పాపులర్ ఒకవేళ ఒకప్పుడు పాపులర్ అయ్యి ఇప్పుడు పాపులర్ కాకపోయి ఉంటే గవర్నమెంట్స్ ఇలాంటి విధానాల ద్వారా వాటిని పాపులరైజ్ చేసి ఆ స్కిల్ పైన ఎవరైతే డిపెండ్ అవుతున్నారో వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ అంటే వాళ్ళ యొక్క జీవనోపాధిని మనం మరింతగా ఇంప్రూవ్ చేయగలుగుతాం అనమాట. సో ఇది ఇండియా యొక్క ఫైనెస్ట్ ట్రెడిషన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ గాంధీజీ గారు తన యొక్క యంగ్ ఇండియాలో దీన్ని మెన్షన్ చేశారన్నా కదా. అండ్ ఇది ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ కూడా కొన్ని కంట్రీస్ లైక్ యుఎస్, జపాన్, డెన్మార్క్ అండ్ స్వీడన్కి. సో గాంధీ గారు యొక్క హ్యాండ్లూమ్ని స్వదేశీలో భాగంగా అండ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే మనకి ఆత్మనిర్భరతలో భాగంగా కూడా ప్రమోట్ చేశారు ఈ యొక్క చరకాని. మీకు ఐడియా ఉంటే కనుక మనకి నేషనల్ ఫ్లాగ్లో ఇప్పుడు మనకి ధర్మచక్ర ఉంది కదా, దాని బదులు ఇదివరకు చరకా ఉండేది. ఓకే, హ్యాండ్లూమ్ హ్యాండ్స్పన్ చరకా. తెలంగాణలో కూడా మనకి హ్యాండ్లూమ్స్ మనకి పోచంపల్లిలో చాలా ఫేమస్. ఇట్లాంటి ఇంకా మీకు ఫేమస్ ఐడియా ఉంటే కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. సో మీకు ఐడియా ఉంటుంది కదా చాలానే. అండ్ ఓడిఓపి యాక్చువల్లీ ఇట్లాంటి జిఐ ప్రొడక్ట్స్ కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకో స్కీమ్ కూడా తీసుకొచ్చింది. అది ఏంటంటే 1 district 1 product. ఓకే, ప్లస్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్. అంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్లో ఒక ప్రోడక్ట్ పాపులర్ ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ అనేది ఆ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేసే విధంగా 1 district 1 product అనేటటువంటి ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. దీనివల్ల దాని పాపులారిటీ దేశంలోనే కాకుండా ఈవెన్ దాని యొక్క ఎక్స్పోర్ట్స్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అందుకోసమని మనం ఒక ఏపీఈడిఏ అన్న అథారిటీ కూడా వర్క్ చేస్తుంది ఈ పర్స్పెక్టివ్లో. అంటే ఏపీఈడిఏ అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, సో ఏపీఈడిఏ అనేది. సో ఈ విధంగా మనకి 1 district 1 product వల్ల కానీ ఏపీఈడిఏల ద్వారా కానీ సో ఇప్పుడు మనకి పొందూరు మనకి కాటన్ వచ్చేసి శ్రీకాకుళం ఓడిఓపి భాగంగా ఎంకరేజ్ అవ్వబడుతుంది. అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ నాగా మిర్చా, బ్లాక్ రైస్, అస్సాం లెమన్ ఇట్లాంటి వాటి కోసం. అండ్ మనం జిఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఈ జిఐ ప్రోడక్ట్కి యూజ్ చేసేటువంటి లోగో అయింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇన్వాల్యుబుల్ ట్రెజరర్స్ ఆఫ్ ఇంక్రెడిబుల్ ఇండియా. అఫ్ కోర్స్ మన గవర్నమెంట్ యొక్క మన ప్రభుత్వం మన భారతదేశం యొక్క వారసత్వ సంపదనే కదా ఇది. మరి ఇట్లాంటి వారసత్వ సంపదని తరతరాలు కంటిన్యూ చేయాలంటే దానిపైన ఆధారపడిన వాళ్ళకి ఒక జీవనోపాధి ఉండాలి కదా. ఎలా జీవనోపాధి ఉంటుంది? వాళ్ళ యొక్క నాలెడ్జ్ని లీగల్గా రక్షించినప్పుడు, అలానే దానికి ప్రాపర్ బ్రాండింగ్ ఇచ్చి ఓకే అండ్ మార్కెట్ లింకేజ్ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానిపైన డిపెండ్ అయిన వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ అనేది కలుగుతుంది. ఓకే, సో మనం జిఐ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. ఈ యొక్క జిఐ అనేది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో భాగం. వీటికి సంబంధించి ప్యారిస్ కన్వెన్షన్ అనేది స్టాండర్డ్. జిఐ ప్రొడక్ట్ యాక్ట్ మనం 1999లో తీసుకొచ్చాం. అండ్ జిఐ ప్రొడక్ట్ యొక్క ఐడెంటిఫికేషన్ జిఐ ట్యాగ్ ఇచ్చేటువంటి విధానాన్ని మనం 2003 సెప్టెంబర్ 15, 2003 నుంచి తీసుకొచ్చాం. జిఐ ట్యాగ్ అనేది మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి, ఫుడ్ స్టాఫ్స్, వైన్, స్పిరిట్ డ్రింక్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఇలా చాలా ఈ యొక్క రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్కి మనం జిఐ ట్యాగ్ని అప్లై చేస్తుంటాం. వ్యాలిడిటీ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ఆ డ్యూరేషన్లో అదే ప్రోడక్ట్ని వేరే జాగ్రఫికల్ లొకేషన్లో తయారు చేయడానికి వీల్లేదు. అలా తయారు చేసినట్టయితే ఆఫ్ కోర్స్ వాళ్ళపైన సూటబుల్ యాక్షన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ జిఐ ట్యాగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? వెరీ కామన్గా మనం చెప్పొచ్చు, ఒక ప్రోడక్ట్ని ఆ ప్రాంతంతో అసోసియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ ప్రోడక్ట్ అనేది ఆ ప్రాంతం నుంచే వచ్చింది అన్న
గ్యారంటీ అష్యూరెన్స్ ఉంటుంది కాబట్టి దాని క్వాలిటీ పరంగా కానీ దాని యొక్క అథెన్సిటీ పరంగా కానీ అండ్ అక్కడ తయారు చేస్తున్న వాళ్ళ యొక్క రైట్స్ని కాపాడే పరంగా కానీ అండ్ దానిపైన నమ్ముకున్న వాళ్ళ యొక్క నేను మీకు ఇందాక చెప్పాను కదా ట్రెడిషనల్గా దాన్ని నమ్ముకున్న వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా ఒక విధంగా ఈ యొక్క జిఐ ట్యాగ్ ఇవ్వడం ద్వారా ప్రమోట్ అవుతున్నాయని మనం చెప్పొచ్చు. సరే, ఇప్పటివరకు మనం ఈ జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి టాపిక్ నేర్చుకున్నాం కదా. సో మీరు జాగ్రత్త విన్నర్ లేదో ఒకసారి టెస్ట్ చేయడానికి సరే ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. విత్ రిఫరెన్స్ టు జిఐ ట్యాగ్, geographical indication tag in India, consider the following statement. GI tag in India is governed by Geographical Indication of Goods Act 1999. దీని ప్రకారం ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. జిఐ ట్యాగ్ సంబంధించి అంటున్నారు. వన్స్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్ అనేది 10 years పాటు వ్యాలిడ్ అండ్ ఇట్ కెన్ బి రెన్యూడ్ ఇండెఫినెట్లీ అంటున్నారు. నెక్స్ట్, జిఐ ట్యాగ్స్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలానే పొందూరు ఖాదీ ఈజ్ ఏ మిషన్ మేడ్ టెక్స్టైల్ నోన్ ఫర్ మాస్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అంటున్నారు. మరి ఈ 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అనేవి చాలా సందర్భాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి డీప్ సోషో పొలిటికల్ అండ్ ఎథికల్ వాల్యూస్ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పర్స్పెక్టివ్లో పొందూరు ఖాదీ యొక్క స్పెషాలిటీ ఏంది, అలానే ఇది గాంధీయన్ అండ్ స్వదేశీ సిగ్నిఫికెన్స్ని ఎలా హైలైట్ చేస్తుందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా పొందూరు ఖాదీ అండ్ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ వచ్చినటువంటి కాంటెక్స్ట్, జిఐ ట్యాగ్స్ ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఏ మినిస్ట్రీ, వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు, పొందూరు ఖాదీ యొక్క స్పెషాలిటీ, గాంధీజీ దీన్ని యంగ్ ఇండియాలో మెన్షన్ చేయడం, ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్, ప్యారిస్ కన్వెన్షన్ అండ్ జిఐ ట్యాగ్ యాక్ట్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాం, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి మన వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే మన కంటెంట్ రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.